పోలీసులకి బెల్ట్ ఉంటుంది, దాని మీద 3 సింహాలు ఉంటాయి. అవి దేనికి? న్యాయానికి, చట్టానికి, నీతికి ప్రతీకలుగా మనం భావిస్తాం. కానీ ఈ కూటమి పాలనలో ఆ 3 సింహాలని ఈరోజు 3 పార్టీలకి తొత్తులుగా మార్చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ 3 పార్టీలు చేతిలో పోలీస్ వ్యవస్థ ఈరోజు కీలు బొమ్మలుగా మారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అందువల్ల ఈరోజు లా అండ్ ఆర్డర్ ఎంతగానో దెబ్బతిన్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చివరికి ఈ కూటమి ప్రభుత్వం పోలీసులకు కూడా వెన్నుపోటు పొడిచింది. పోలీసులకి డిఏ ఇస్తామన్నారు. ఏమైనా డిఏలు ఇచ్చారా? ఐఆర్ ఇచ్చారా? పిఆర్సీ ఇచ్చారా? అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. మరి పోలీసులకి ఇచ్చారా వర్క్ ఫ్రమ్ హోమ్? అలాగే వీక్లీ హాఫ్లు ఇస్తానన్నారు, ఇచ్చారా? నేను అడుగుతూ ఉన్నాను. సరెండర్ లీవ్స్ ఇస్తామని చెప్పారు, పోలీసులకి ఇచ్చారా? ఇవన్నీ ఇస్తానని చెప్పి ఇవ్వకుండా పోలీసులకు కూడా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈ కూటమి పాలనలో పోలీసు వ్యవస్థ ఎంత నిర్వీర్యమైపోయిందో దానికి హోంమంత్రి అయిన అమిత్ షా గారు వీళ్ళకి చేవాట్లు పెట్టారు కదా. ఎమర్జెన్సీ కాల్ సెంటర్ నంబర్ 112 కాల్ చేస్తే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు రెస్పాండ్ అయ్యే సమయం 26 నిమిషాలు. దేశవ్యాప్తంగా అది 18 నిమిషాలు ఉంది. మీరు బుద్ధి తెచ్చుకోండి. ప్రజలు రక్షించండి రామచంద్ర దేవుడా రక్షించండి అని పోలీసులకి వాళ్ళు ఫోన్ చేస్తే 26 నిమిషాల వరకు మన రాష్ట్ర పోలీసులు